అందరికీ నమస్కారం. ఈరోజు కథ వద్దు వరుణ్. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏంటిది? ఏం పర్లేదు ప్రీతి. ఎలాగో పెళ్లి చేసుకుంటాంగా. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? లేదు, పెళ్లి కాకముందు ఇలా కలిస్తే అస్సలు బాగోదు. ఏం పర్వాలేదు, నువ్వు టెన్షన్ పడేంత ఏం అవ్వదు. నోరా, నా మనసు ఒప్పట్లేదు. ప్లీజ్ ప్రీతి, నువ్వలా అంటే చాలా హర్ట్ అవుతాను అంటూ ఆమెను హత్తుకున్నాడు. అతని స్పర్శకి ఆమె గుండెల్లో కోటి వీణలు మ్రోగుతుంటే, ఇప్పుడు కలిస్తే పెళ్ళైన తర్వాత నా మీద నీకు ఇంట్రెస్ట్ పోతుంది. అలా అని ఎవరన్నారు? ఎవరు అనట్లేదు. రోజుకో కేస్ న్యూస్లో చూడట్లేదా? అంటే నా మీద నమ్మకం లేదా? నిన్ను వాడుకొని వదిలేవాడిలా కనిపిస్తున్నానా? నేను అలా అనట్లేదు, కానీ ఎవరి మనసులు ఎలా మారేది తెలీదు కదా. అందుకే నా భయం. నాకు నువ్వు చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు తెలుసా అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు. అలా పెట్టగానే ఆమె మాట్లాడుతున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి. అతని చేష్టలో ఆమెకు ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతుంటే, అతని పెదవుల ప్రయాణం మాత్రం అస్సలాగట్లేదు. ఆమె మెడ నుండి పాకుతున్న అతని అదరాలు ఆమె ఒంట్లో ఎన్నో ప్రకంపనలని సృష్టిస్తుంటే, ఆమె ఒళ్ళు అతని ఆధీనంలోకి మెల్లగా వెళ్ళిపోయింది. ఒంటి మీద ఉన్న వలువలు దూరం అవుతుంటే, వీడి నిట్టూర్పులు ఇద్దరి నోటి వెంట. ఆ ఇద్దరి మధ్యలో గాలి కూడా చొరబడలేనంత హత్తుకుపోయారు. రూమ్ అంతా చీకటిగా మారి ఒకరి శరీరం మరొకరి శరీరంతో ఎన్నో వేల రాగాలు పలికిస్తుంటే, ఇద్దరికీ మాటలు కూడా కరువయ్యాయి. మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోయి రెండు శరీరాలు ఒకదానికొకటి పెనవేసుకొని 2 గంటల వరకు బయట ప్రపంచంతో పని లేకుండా ఎన్నో సుఖాలని చవిచూశారు. మోహన్, ప్రీతి ఇంకా ఇంటికి రాలేదేంటి? నీకేమైనా కాల్ చేసిందా? ఈరోజు ఫోటోషూట్ అని వెళ్ళారు కదా, నీకు తెలీదా? నేను మార్నింగ్ గుడికెళ్ళాను, నాకు తెలీదు అని అప్పటి వరకు కంగారుగా మాట్లాడిన వసుంధర భర్త మాటలకి రిలాక్స్ అవుతూ అంటుంటే, కంగారు పడకు, ఎక్కడికెళ్ళరు. ఎలాగో పెళ్ళి కూడా దగ్గర పడిందిగా, ఫోటోషూట్కి వెళ్ళారు. ఇక తల్లిదండ్రులు కూడా ఫోటోషూట్ అని రిలాక్స్ అయ్యారు. ఇక పెళ్లి గడియలు దగ్గర పడుతున్నాయి. అలా ఇద్దరు పెళ్లి వరకు అప్పుడప్పుడు కలుసుకుంటూ, పెళ్ళైన తర్వాత కలవాల్సిన ఇద్దరి శరీరాలు పెళ్లికి ముందే ఎన్నోసార్లు కలవడంతో అతని మీద ప్రేమ మరింత పెరిగింది ప్రీతికి. మెల్లగా అప్పటి వరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ఉన్న ప్రీతి వరుణ్ సడన్గా వరుణ్ నుండి కాల్స్ రావడం ఆగిపోయాయి. ఏమైందో తెలీదు. ఎందుకు దూరం పెడుతున్నాడో ఆమెకు అర్థం కావట్లేదు. తెల్లారితే పెళ్ళి, ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లో చెబుదామంటే ఏమైందని ఆరా తీస్తారని చెప్పలేదు. ప్రీతి పెళ్లి బిజీలో ఉన్నాడని సరిపెట్టుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి కూతుర్ని తీసుకొని మండపంకి బయలుదేరారు. చుట్టాలు అందరితో మండపం మొత్తం కలకలలాడుతోంది. పంతులు గారు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ముహూర్తం టైం కూడా దగ్గర పడుతుంటే పెళ్లి కొడుకుని తీసుకురమ్మని చెప్పాడు పంతులు గారు. ఎన్నిసార్లు పిలిచినా పెళ్లి కొడుకు మాత్రం పందిట్లోకి మాత్రం రావట్లేదు. ఏమైందో ప్రీతి తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు. చూస్తున్న బంధువులకు కూడా ఏం జరుగుతుందా అని ఎగ్జైటింగ్గా చూస్తున్నారు. ఏమైందమ్మా, పెళ్లి కొడుకు రావట్లేదేంటి? అది పంతులు గారు, అబ్బాయి కనిపించట్లేదు అంటున్న అటువైపు బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రీతి తల్లిదండ్రులు ఇక సమయం గడుస్తున్న కొద్దీ ఈ విషయం ప్రీతికి కూడా తెలిసిపోవడంతో వరుణ్ తల్లిదండ్రులని నిలదీశారు మోహన్, వసుంధర. ఏం చెప్పకుండా తల కిందకి దించడంతో పోలీస్ కేసు పెడతాను, మండపంలో పెళ్లి ఆపేస్తే అంటూ బెదిరించారు. మమ్మల్ని క్షమించండి, మాకు కూడా తెలీదు, నిన్నటి నుండి కనిపించట్లేదు. ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను, కానీ పని మీద బయటకు వెళ్ళాడేమో అనుకున్నాము. టైంకి వస్తాడనుకుని మీకు చెప్పలేదు అంటున్నా వాళ్ళ మాటలు ప్రీతి చెవిన చేరనే చేరాయి. ఇలా జరుగుతుందని ప్రీతి అతన్ని దగ్గరికి రానివ్వలేదు. ఆమె ఎంతలా భయపడిందో అదే జరిగింది. వాళ్ళ మాటలకి అక్కడే కుప్పకూలిపోయింది ప్రీతి. ఆమె పరిస్థితిని చూసిన బంధువులంతా బాధపడడం తప్ప ఇంకేం చేయలేకపోయారు. ఇంకొందరు మాత్రం పెళ్లికి ముందు తిరిగితే ఇలాగే ఉంటుంది, ఈ కాలం పిల్లలే పరువు మర్యాదలు లేకుండా తిరుగుతున్నారు అని తలో ఒక మాట అంటుంటే అక్కడికక్కడే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనిపించింది ప్రీతికి, ప్రీతి తల్లిదండ్రులకి. ఫోటోషూట్ కోసం బయటకు పంపించాను, కానీ ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ప్రీతి దగ్గరికి చేరి వాళ్ళ మాటలు నిజమేనా అంటూ నిలదీశారు. ఏం చెప్పలేక తల కిందకి దించుకొని ఏడుస్తూ ఉంది. కూతుర్ని ఆ చెంప ఈ చెంప వాయిచ్చాడు మోహన్. కొడితే మాత్రం పోయిన పరువు తిరిగొస్తుందా?
పెళ్లికి ముందు ఫోటోషూట్ అని, బ్యాచులర్ పార్టీస్ అని ఎంతోమంది చేస్తున్న తప్పు. పద్ధతిగా జరగాల్సిన పెళ్లి మలినమైన శరీరాలతో పెళ్లి పీటలెక్కుతున్నారు. చాలామంది కన్యాదానం, అన్నదానం కంటే చాలా గొప్పది. అలాంటి పెళ్లిని భ్రష్టు పట్టిస్తున్నారు. వెనకటి పెళ్లిల్లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీద కూర్చొని దాకా ఒకరి మొహాలు ఒకరికి తెలియనంత పద్ధతిగా జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం ముందు శోభనం, తర్వాత పెళ్లి అంటున్నారు. ఇక ప్రీతి వరుణ్ణి మర్చిపోలేక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. ఎన్నేళ్లు గడిచినా ఆమెకు ఒక్క మ్యాచ్ కూడా రాలేదు. ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేస్తే మారుతుంది అనుకున్నారు కానీ, ఇంకా ఇంకా పెళ్లి పేరుతో ఆమెను కృంగదీశారే కానీ, ఆమెను మనిషిగా మార్చలేకపోయారు. అలాగే బ్రతుకు మీద విరక్తితో బయట ప్రపంచంతో పని లేకుండా పిచ్చిదైపోయింది ప్రీతి. ఇంకా ఎన్నేళ్ళిలా ఉంటావే? మారవా ఇక? అని అడుగుతున్న తల్లిదండ్రులని పిచ్చిగా చూసి నవ్వుతుందే కానీ సమాధానం ఆమెకు తెలీదు. ఎంతోమంది డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యారు. ఇక ఆమె జీవితం మీద ఆశలు వదులుకున్న సమయంలో ఆమెను ఎప్పటికీ ట్రీట్ చేసే డాక్టర్ ఆమె అందానికి, ఆమె మనస్తత్వానికి పడిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఎలాగైనా ఆమె డిప్రెషన్ నుండి బయటకు రప్పించి, ఆమె జీవితాన్ని చక్కదిద్దుతాను అని మనసులో అనుకుని శ్రద్ధగా ఆమె మీద ప్రేమతో, మాటలతో, మెడిసిన్‌తో ఆమె మైండ్‌ని డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చాడు డాక్టర్. హలో ప్రీతి. హాయ్ డాక్టర్. హెల్త్ ఎలా ఉంది? మీరున్నారుగా. నా హెల్త్‌కేమవుతుంది? చాలా బావుంది అనింది. ఇంకేంటి ప్లానింగ్స్? ఏముంది డాక్టర్, నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాను. మీరు నా జీవితాన్ని కాపాడిన దేవుడు. మీకోసమైనా నా గోల్‌ని నేను రీచ్ అవుతాను. మీకోసమే నా బ్రతుకుతాను. ఎందుకంటే ఎవరిని కేర్ చేయనంత నన్ను కేర్ చేశారు. మీరు అలా చేశారు కాబట్టే నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. లేకపోతే నేను చచ్చిపోయి కొన్ని సంవత్సరాలయ్యేది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ అతని చేతిని పట్టుకొని కృతజ్ఞతలు తెలుపుతుంటే అతని కళ్ళు ఆనందంతో పరవశించిపోయాయి. ఇక అప్పటికి కూడా తనని వదలకుండా ఆమె వెన్నంటే ఉండి ఆమె గోల్‌ని రీచ్ అయ్యే వరకు అతను కూడా ఆమెకు ఎంతో హెల్ప్ చేస్తూ, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ చివరగా ఆమె గోల్‌ని రీచ్ అయ్యేలా చేశాడు. తన మనసులో ఉన్న మాటని ఒక పొజిషన్‌కి వచ్చాక చెప్పాలని వెయిట్ చేశాడు. ప్రీతి, ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా? అవును డాక్టర్. నీతో కాస్త మాట్లాడాలి. అలా బయటికెళ్దాం, వస్తావా? తప్పకుండా డాక్టర్ అని అతను పిక్ చేసుకోవడానికి రావడంతో అతనితో బయలుదేరింది. డాక్టర్ గారికి ఈరోజు పేషెంట్స్ ఎవరు లేరా? నాతో మాట్లాడాలని హాస్పిటల్ వదులుకొని మరి ఇలా వచ్చారు? అవును ప్రీతి. ఇంపార్టెంట్ మ్యాటర్. నా లైఫ్‌కి సంబంధించిన మ్యాటర్. మీ లైఫ్‌కి సంబంధించిన మ్యాటర్ నాతో ఏముంటుంది? చెబుతాను అంటూ రెస్టారెంట్ రావడంతో కారాపాడు. చెప్పండి డాక్టర్, ఏం మాట్లాడాలి? ముందుగా నన్ను డాక్టర్ అనడం మానేయ్. రేవంత్ అని పిలు అన్నాడు. ఈరోజు మీకేమైంది? ఇలా మాట్లాడుతున్నారు? ప్రీతి, నీకో విషయం కొన్ని రోజులుగా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నీ గోల్‌ని రీచ్ అయ్యాక చెబుదామని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఏంటి డాక్టర్? సారీ, ఏంటి రేవంత్ అనింది. విల్ యూ మ్యారీ మీ అన్నాడు ఆమె చెయ్యి పట్టుకొని. ఒక్కసారిగా ఆమె ఏం వినిందో అర్థం కాక నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు మళ్ళీ. పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎస్ ప్రీతి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీకిష్టమైతే నన్ను పెళ్లి చేసుకో అనగానే ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచనలో పడింది. ఆలోచించుకో, నిన్ను డిస్టర్బ్ చేయను. నీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక బాగా ఆలోచించింది. రేవంత్ నుండి కాల్స్ రావడం మాత్రం ఆగట్లేదు. తన కేరింగ్ మాత్రం ఆపట్లేదు. అతని పెళ్లి చేసుకోవడానికి ఆమె అర్హురాలేనా అని ఆలోచిస్తోంది. ఎందుకంటే గతంలో వరుణ్‌తో మోసపోయింది. ఆమె శరీరం కూడా మలినమైంది. చూస్తూ చూస్తూ డాక్టర్‌ని మోసం చేయడం ఆమెకిష్టం లేదు. ఆమె మనసులో మాటలు అర్థం చేసుకున్నవాడిలా, నువ్వు గతం గురించి ఆలోచించకు. అది నీ ప్రమేయం లేకుండా జరిగింది. నిన్ను ప్రేమిస్తున్నాను. బాధ పెట్టకు. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్ల కాలంలో నేను ఎలాంటి వాడినో నీకు బాగా తెలుసు అని చెబుతుంటే, మీరు చాలా మంచివారు రేవంత్. మిమ్మల్ని మోసం చేయడం నాకిష్టం లేదు. నన్ను మోసం చేయడం ఏంటి?
నీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కదా. చెప్పకుండా దాచిపెడితే మోసం చేసినట్లు. నువ్వేం ఆలోచించకు. అన్నీ తెలిసే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా చెప్పు అంతే అని అడగడంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకుండా మౌనంగా చూస్తోంది. ఓకే, నీ మౌనం అంగీకారం అనుకోవచ్చా అన్నాడు. మాట్లాడలేదు. సరే, నీకు నేనంటే ఇష్టమని నాకు అర్థమైంది. ఇద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం. నీ ప్రొఫెషన్కి నేను అడ్డురాను. ఓకే అంటూ ఆమెకు భరోసా ఇవ్వడంతో థ్యాంక్ యూ రేవంత్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంతోషంతో కన్నీళ్లు నిండిపోయాయి. ఇంత తప్పు చేసినా కానీ పెద్ద మనసుతో నన్ను పెళ్లి చేసుకుంటున్నారు. మీలా ఎవరు ఉండరేమో. లైఫ్ లాంగ్ మీ ఇష్టాలని గౌరవిస్తూ మీ కాళ్ళ దగ్గరే ఉంటాను అంటూ చెబుతుంటే నా కాళ్ళ దగ్గర కాదు, నా గుండెల్లో ఉంటావు అంటూ ఆమెను హత్తుకున్నాడు. అతని ప్రేమలో ఆమె గుండెల్లో ఉన్న భారమంతా దిగిపోవడంతో గతం మొత్తం కూడా అతని ప్రేమలో మరిచిపోయింది ప్రీతి. ఇక ఇద్దరు ఇష్టంతో పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేశారు.